హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగుందా. మా బుడ్డిది వచ్చి 2 రోజులు అవుతుంది, వీడియోలో కానీ వస్తుంది కదా. ఈరోజు అయితే మా ఊరు ఫంక్షన్కి వెళ్ళారు. గుంటూరు ఫంక్షన్కి వెళ్ళి భోజనం చేసి వస్తా మా కోసం బిలాల్లో బిర్యానీ తీసుకొచ్చాడు. అదిగోండి బోనస్ బిర్యానీ. పాపం ఎండకి వెళ్ళి ఎండకే వచ్చాడు అంతనే. అసలు ఎంత ఆనందమో. సో అయితే దారిన వస్తా బిలాల్ అయితే బిర్యానీ తీసుకొచ్చానండి. వచ్చేటప్పుడు బోన్లెస్ బిర్యానీ తీసుకొచ్చాను. నా కూతురికి అయితే చాలా ఇష్టం బిర్యానీ అంటే. చియా అని చెప్పేసి బాగా తినిద్ది ఇష్టంగా, అందుకని చెప్పేసి బోన్లెస్ బిర్యానీ ఒకటి తీసుకొచ్చాను. అయితే ఫంక్షన్కి వెళ్ళానండి గుంటూరు పిడుగుల దగ్గర, వేమవరం అని మా బాబాయ్యలో మా చుట్టాలు ఫంక్షన్ అయితే వెళ్ళి వచ్చాను. అయితే బుజ్జిని తీసుకెళ్దామంటే బుజ్జిని తీసుకెళ్ళకూడదని చెప్పేసి తీసుకెళ్ళలేదు. అందుకని చెప్పేసి జలుబు విపరీతంగా చేసింది కదా, అందుకని ఒక్కని ఎండకి మళ్ళీ పుట్టతో కూడా ఇంటికి వెళ్ళటం అని చెప్పేసి ఒక్కని వెళ్ళొచ్చాను. దగ్గర చుట్టాలి కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. సో అయితే వచ్చేటప్పుడు దారిలో బోన్లెస్ బిర్యానీ అయితే తీసుకొచ్చాను. దాన్ని ఇప్పుడు సర్వ్ చేస్తున్నారు. కానీ బుజ్జి ఆ ప్లేట్లు అయ్యి ఆ సైడ్ నేడు మొత్తం. సో అయితే ఇది వచ్చేసి ఫ్రై అది బోన్లెస్ చికెన్. ఇది వచ్చేసి రైస్, బిర్యానీ రైస్. చాలా వచ్చిందిగా. మీరు ఇంతకుముందు చాలామంది అందరికీ దగ్గరికి తెలిసే ఉంటుంది. నర్సరావుపేటలో బిలాల్, ది ఫేమస్ ఇన్ నర్సరావుపేట బిలాల్ అనేది. మమ్మీ రైస్ దా. నా బుడితలకి చాలా ఇష్టం. మమ్మీ ఏది హాయ్ చెప్పు. హాయ్ ఇటాడు వీక్షి హాయ్ హాయ్. డింగ్ డింగ్. సరేనండి. అవి వచ్చేసి చార్వా, కలియా, పెరుగు చట్నీ, గోంగూర అన్నీ ప్యాకింగ్ వాళ్ళు రెడీమేడ్ ప్యాకింగ్ చేశారు. అది వచ్చేసింది ఫంక్షన్కి ఇచ్చిన బాక్స్. అయితే దగ్గర చుట్టాలని చెప్పాం కదా, దాంట్లో ఒకటి బిర్యానీ పెట్టి పంపించారు వాళ్ళు. దాంట్లో ఏ తాంబూలం ఫంక్షన్ కదా, మెచ్యూర్ ఫంక్షన్ పోయినట్టయితే తీసేవాళ్ళమే. అసలు మరి ఫుల్ జలుబు. అయితే రేపు మక్కయ్య వీడియోలో రేపు రోజునైతే మక్కయ్య వీడియోలో అయితే వచ్చింది, తప్పకుండా చూడండి. దాంట్లో నేను మా అమ్మ వాళ్ళు అందరూ వచ్చాము, మా చెల్లి వాళ్ళు కూడా వచ్చారు. సో అయితే నేనైతే తీయలేదు వీడియో అంతమందిలో, అంటే మక్కయ్య చేస్తా ఉంది కదా, ఇంకెంతమంది ఎందుకులే అని చెప్పేసి నేను తీయలేదు. మక్క తీసింది కాబట్టి రేపు వచ్చేసి ఆ ఫంక్షన్ వీడియో చూడండి, తప్పకుండా చాలా బాగుంటుంది. ఇస్మార్ట్ కాదు వాళ్ళది సీనియర్ రోజుల వ్లాగ్స్, మక్కయ్య వాళ్ళది సీనియర్ రోజుల వ్లాగ్స్ ఆ ఛానల్లో వస్తుంది. ఫుల్ వీడియో అనేది ఆ ఫంక్షన్ వీడియో చూసేయండి, సరేనా? ఇంకోటి ఏంటంటే ఇంకా ఫస్ట్ అయితే తిందాం. మంటే పడుతుంది, కలిపెట్టు. ఎందుకు మా అంత ఇష్టంగా అయితే తినవు? బాగుందా? సూపర్. పెరుగు చట్నీ వేసుకుంది. మా అమ్మాయికి ఇష్టమైంది ఇది. పక్కన కూర్చో. అది సూపర్ కలిగావు నువ్వు. చాలా బాగుంది. నాకైతే నువ్వే తిన్నా. నీ దారిలో వచ్చి తిన్నా కదా, ఇంకా అక్కడ తిన్నా కదా, ఇప్పుడు తినవద్దు అట్లా తినాను. మీరు నీకు బయటనేక నేను బాగా నొక్కున్నాను. లేచింది చూడు. అయ్యో అది ఆనగల్లే పెట్టాలి. బాగుందా వీక్షి? సూపరా? ముక్క కలిపి పెట్టు.
బాగుందా? నాకు తెలుసు. బొట్ట పేసి మా ఇంట్లో అది ఇంకా కావాలా? జీతం పోదా ఏ చూడు లెగ్ పీస్ పెట్టి హాయ్ అండి. ఇంకా ఎక్కడికి వెళ్ళాలని రెడీ అని అనుకున్నారా? మా వదిన కాడికి అనమాట. కొన్ని సిచ్యువేషన్ వల్ల ఆగిపోయింది. ఇవాళ సండే కదా, నిన్నే బిర్యానీ తింది. అందుకని చెప్పేసి ఈరోజు ఇంట్లో చిక్కుడుకాయ కారం, అలానే పచ్చడి. ఎప్పుడు చికెన్ అయ్యానా, నేను ఎప్పుడు మా ఆయన బకెట్ బిర్యానీ తెచ్చాడు చూసారు, అప్పుడు జస్ట్ నిన్న తినడమే. బిర్యానీ చాలా తక్కువ, అలానే చికెన్ కూడా చాలా తక్కువ వస్తుంది. చికెనే తినం మేము. మా ఆయన ఫిష్ తెచ్చుకునేప్పుడు ఫిష్ కూడా తెచ్చుకోవట్లేదు. ఇంక ఈ పనులే సరిపోతుంది, అంతా కూరగాయలు ఆకుకూరలే అనమాట. మా చిట్టు తల్లి కూడా నేను తిన్నావా? వచ్చియా తిన్నావా? సరేనండి, ఇంక ఇప్పుడైతే మా ఆయన సారిపోయినట్టు నిద్రపోతున్నాడు. నానన్నావు అది నానన్నం తింటావా? నేను కోప పడుతున్నా మంట, నేను కలుపుతా నీకు పలసగా కలిపి పెడతా. అలిగావా? కోపంగా చూస్తున్నా, గుడ్లు మిగుతా. ఒళ్ళు పగిలిద్ది చూపి ఏలేదు. అవ్వు అలా పెట్ట ఊరిస్తావట, ఊరి వచ్చట. పులకలు వేసుకొని మా అమ్మాయి కూడా బయలుదేరింది. ఇప్పుడు దాకా బట్టలు ఉక్కింది మా అమ్మాయి. లెక్కలేనని బట్టలు ఇప్పిద్దండి. అసలు ఆ రోజుకి ఎంత ఆట ఆడి ఎంత మట్టి చేసుకునిద్ది, ఎంత నిండిదో ఎట్ట దడుపుకునిద్దో. ముద్దు పెట్టు. అబ్బో ముద్దు పెట్టకుండా వచ్చా నీకు అన్నవా? టేస్ట్ అయితే కొంచెం లైట్గా కొబ్బరి వేసి చేశాను. సరేనండి, ఇంక వీడియో వచ్చేసి ఇంతే అనమాట. ఒకవేళ నెక్స్ట్లో ఎంజాయ్ చేసుకునే పని చేసుకుంటాను. సెకండ్ ఛానల్ పెట్టాలన్నాడుగా, దానికోసం చూస్తున్నా ఏం పెట్టాలనేది. మీకు తొందరలో అప్డేట్ ఇస్తాము. సండే స్పెషల్ వచ్చి మాది ఇదే అనమాట. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఏం బుడ్డే మాట్లాడతావా? అలా బాగున్నావా? చి చి నానా అమ్మా అమ్మాను నా అమ్మమ్మ మామా మామా సపట్లు కొట్టు. ఏసయ్యా సపట్లు కొట్టు, పాటలు పాడుతున్నారు. కొట్టవా? సరేనండి, టేస్ట్ చేద్దాం ఎట్లుందా. మా ఆయన నిద్రపోతుంది. మీ ఎండకు నిన్న చాలా జర్నీ చేసాడు. నీకేనా ముందు? బాగా మనలేదు, లైట్గా వేసే కారం. అంటే జలుబుగా ఉందన్నమాట. నిన్నంటే తిన్నాము, ఇంకా ఇది కూడా తింటే అసలు జలుబు మీద ఫీవర్ వచ్చేసింది. అందుకని చెప్పేసి వద్దని చెప్పాను. తీసుకొస్తాను తందూరి అది ఇది అన్నాడు. నేనే వద్దని చెప్పా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పవా? చెప్పదప్ప నువ్వేనా? సరేనండి, ఈ వీడియో వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వదిన గురించి అడుగుతున్నారు కదా, డెలివరీ అయిందా వెళ్ళేదారు కాలేదు. వదిన ఎందుకు రెడీ అయ్యామంటే నొప్పులు వస్తున్నాయి అన్నారు ఇంతకు ముందుగానే.
ఇంకా చూద్దాం. బాగా ఎండగా ఉంది, మీకు అప్డేట్ ఇస్తూ ఉంటా. నెక్స్ట్ వీడియో తెలుస్తుంది మా వదిన డెలివరీ అయిందా లేదని చెప్పేసి. సరేనా, మన వీడియోస్ అయితే చూస్తూ ఉండండి, మీకు ఫుల్ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. సరేనా, బాయ్ అండి. ప్రేయర్కి వెళ్ళే టైం అయింది, మా అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తామని చెప్పారు. అయినాక చెయ్యి పెడుతున్నాగా పట్టు మరి ఓ. ఏంది నీ బుట్ట పేసి చేయగలుగుతున్న వీడియో తెత్తంటే పా నువ్వు వద్దు. అప్పటికప్పుడు కైస్ అయిద్ది, కొరుగుతుందండి. లేకపోతే అసలు మరి గారాబం ఎక్కువైంది. వద్దులే కార. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో మంచి వీడియోతో కలుసుకుందాం.